నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన లీడర్. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని అగ్రరాజ్య అధినేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు న్యూక్లియర్ డీల్పై డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ను యుద్ధం కంటే శాంతి చర్చలతోనే దారిలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఓవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మరోవైపు మధ్యంతర ఎన్నికలు, ఇంకోవైపు టెహ్రాన్తో సుదీర్ఘ చర్చలతో కొద్ది రోజులుగా అమెరికా సతమతమవుతోంది. లాభం కంటే నష్టమే ఎక్కువ ఉండటంతో యుద్ధం నుంచి బయటపడేందుకు అగ్రరాజ్యం మార్గాలు వెతుకుతోంది. ఇంతకీ ట్రంప్ ఆడుతున్న చెస్ గేమ్లో ఇరాన్ చివరకు ఏ ఎత్తు వేస్తోంది? లేదంటే టెహ్రాన్ వ్యూహం మళ్లీ యుద్ధం అంచులకు తీసుకువెళ్తుందా? తగ్గిందెవరు, నెగ్గిందెవరు? దీనిపైనే ఇవాళ స్పెషల్ డిబేట్. న్యూక్లియర్ డీల్ను పక్కన పెట్టేందుకు అమెరికా సిద్ధమైనట్లు సమాచారం. అణు అంశాలు లేకుండానే టెహ్రాన్తో ఒప్పందం చేసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా హార్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా అందుబాటులోకి తెస్తే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక హార్మోజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ తన డిమాండ్లను స్పష్టంగా చెబుతోంది. అమెరికా దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి అగ్రరాజ్య దళాలు వెళ్లిపోవాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే వరకు హార్మోజ్ను తెరవబోము అని ఖరాఖండిగా చెప్పింది. ఇవన్నీ చర్చలకు అడ్డంకిగా మారాయి. అందుకే ట్రంప్ మెద్దపడినట్టు వాషింగ్టన్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు హార్మోజ్లో ఉద్రిక్తతలు తగ్గటం లేదు. ఒమన్తో అమెరికా చర్చలు జరుపుతున్న వేళ చమురు ట్యాంకర్పై క్షిపణులతో టెహ్రాన్ దాడులు చేసింది. అలాగే దక్షిణ ఇరాన్ గగనతలంలో చక్కర్లు కొడుతున్న అగ్రరాజ్య MQ-9 డ్రోన్ను IRGC దళాలు కూల్చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక సౌదీ అరేబియా, హౌతీల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. అరామ్కోకు చెందిన జాజన్ రిఫైనరీ పైన హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. తాజాగా పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా మక్కా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దాన్ని మిగిలిన 2 దేశాలపైన దాడిగా పరిగణించి కలిసికట్టుగా ఎదురు తిరుగుతారు. డీల్ కుదుర్చుకున్న కొన్ని రోజుల్లోనే హౌతీలు సౌదీపై దాడులు చేయడం ఉత్కంఠ రేపుతోంది. అణు కార్యక్రమం చుట్టూ మొదలైన వివాదం ఆంక్షలు, చమురు ఎగుమతులు, ప్రాంతీయ ఆధిపత్య పోరు వరకు విస్తరించింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలమార్గం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఇరాన్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రంప్ మెత్తబడ్డం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను అంచనా వేసుకుంటూనే ఒత్తిడి ద్వారా ఫలితం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ విదేశాంగ విధానంలో మార్పు కొత్తది కాదు. ప్రత్యర్థి దేశాలపై గరిష్ట ఒత్తిడి తీసుకురావడం, ఆ తర్వాత చర్చలకు మార్గం సుగమం చేయడంలో ఆయన దిట్ట. ఇరాన్ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, న్యూక్లియర్ డీల్ అంశాలను కూడా పక్కన పెట్టి ట్రంప్ కేవలం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను తెరవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అనంటే దీని వెనకాల అమెరికాలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ అండ్ ఎకానమిక్ రీజన్స్ కారణమై ఉండొచ్చు అంటారు? ఒకటి, ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద మీడియా అనలిస్ట్స్ అందరూ ఒక కన్క్లూషన్కి వచ్చారు, ఒక నిర్ణయానికి. 3 ఆప్షన్స్ ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్. ఒకటి, అనౌన్స్ చేసి మేము గెలిచాం అని వెళ్ళిపోవటం అంతే. రెండోది, ఇంకా బాంబులు చేసేసి ఇంకా అల్లరి చేసి ఆ లైన్ మీద వెళ్ళటం రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏంటంటే, సరే మనం డిప్లొమసీ వాడి చూద్దాం, లాంగ్ టర్మ్లో ఏమవుతుంది చూద్దాం. మూడో ఆప్షన్ ట్రంప్ దిగినట్టుగా చెప్తున్నారు. ఆ ఫస్ట్ ఆప్షన్ కుదరదు. ఏంటి, అంతా వేవే గెలిచాం వెళ్ళిపోతున్నాం అని చెప్పే స్టేజ్ పోయింది. ఆయనకి ఆ దేశంలో, సొంత దేశంలో చాలా అల్లరైపోతాడు, ప్రెస్టేజ్ పోతాడు ఇంటర్నేషనల్గా. ఆప్షన్ అవుట్. రెండో ఆప్షన్, ఏది యుద్ధం ఇంకా చేయటానికి, హెవీగా బాంబ్ చేయటానికి అన్నిటికీ రెడీగా ఉన్న కొన్ని వీక్నెసెస్ కనపడుతున్నాయి. వీక్నెసెస్ ఏంటంటే, గత నెలబట్టి తేలింది అమెరికా దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, మిసైల్స్ ఏంటి, అన్ని చాలా వరకు అయిపోయినాయి. 3 నెలలు వాళ్ళు రీప్లెనిష్ చేయలేదు. రీప్లెనిష్ చేసి తిరిగి అంతా రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే వేల మిసైల్స్ వాడాలి. మీరు ప్రతి డ్రోన్కి ఒక మిసైల్ వాడుతున్నారంటే వేల మిసైల్స్ కావాలి. ఆ కెపాసిటీ లేదు. సరే, ట్రంప్ ఏమన్నాడంటే పెద్ద మిసైల్స్ లేవు, చిన్నవి ఉన్నాయి, అన్నీ కరెక్టే. కానీ భయం మాత్రం వచ్చాయి. అన్ని మిసైల్స్ వాడేశాక ఇంకా వాళ్ళు ఓన్ డిఫెన్స్ పోతుంది కదా. సో ఆ ఆప్షన్కి భయపడతారు. మూడోది తప్పు లేదు. మూడోది అనుభవం మీద చేసిన నిర్ణయం.
ఒకనప్పుడు 1965లో వియత్నాంలో జాన్సన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2-3 లక్షల సైనికులు వియత్నాంలో ఉన్నారు. ఆయనకి అర్థమైంది ఏంటంటే మనం ఓడిపోతాం, కానీ మనం వదిలి వెళ్ళలేం. సో తప్పదు ఇంకా సైనికులు పెంచమని పెంచారు. వేల మంది అమెరికన్స్ చచ్చిపోయారు. 10 సంవత్సరాలు యుద్ధం జరిగింది. అలాగే ఇరాక్లో కూడా జరిగింది. ఆ స్టేజ్కి వచ్చారు ఈవేళ అమెరికా. ఏ స్టేజ్కి? యుద్ధం పెంచాలంటే గ్రౌండ్ ట్రూప్స్ పంపాలి. గ్రౌండ్ ట్రూప్స్ పంపితే 10 మంది చచ్చిపోతారో, 1000 మంది చచ్చిపోతారో, 5000 చచ్చిపోతారో అమెరికా టెన్షన్ తీసుకోలేదు. సో దాని మీద అనుభవం మీద మనం డిప్లొమసీ మీద వెళ్దాం, కొంపేం మురుగుతుంది, అది తీసుకుంటే మంచి నిర్ణయం. చాలామంది ఎందుకంటే తగ్గిపోతారు, ఇరాన్ తగ్గాలి, మాదే బలం అంటుంది. సరే, అప్పటి తర్వాత విశేషమైన ఎకనామిక్ ప్రెషర్ పెడతాను అని ట్రంప్ కూడా అంటం జరిగింది. పూర్తిగా బ్లాకేజ్ చేస్తాను కొన్ని రోజులు పోయాక. ఆర్థిక వ్యవస్థను వాళ్ళకి అప్పులు రానివ్వను, కరెన్సీని వాడనివ్వను, అది చేయనివ్వను, ఇది చేయనివ్వను, ఆ ఆప్షన్ ఆలోచిస్తున్నాను. తప్పట్లేదు. ఇప్పుడు ఏంటంటే యుద్ధంలో ఒక స్టేజ్ వచ్చినప్పుడు తెల్ల జెండా ఎత్తడం బెటర్. కొన్ని రోజులే మనం ఓడిపోయామంటారు, మళ్ళీ రీకూప్ అయిపోవచ్చు. ఈ 4.5 సంవత్సరాల్లో చూసింది యుక్రెయిన్ రష్యా పౌరుషం మీద, ప్రెస్టీజ్ మీద రష్యా తగ్గలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు తగ్గిపోయి ఉంటే రష్యాకి గొడవ లేదే. సో నా వ్యూ ఏంటంటే తెల్ల జెండా చూపెడతాం అంటే తగ్గిపోవటం, ఎంత నొప్పి అయినా అదొక సొల్యూషన్. ఏమవుతుంది? ఏదో కొంచెం రోజులు పరుగు పోతాయి, తర్వాత మళ్ళీ తేలుకోవచ్చు, మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ గొడవలు చేయొచ్చు, మళ్ళీ అని చేయొచ్చు. ఆ ఆప్షన్ మీద డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నాడు. చాలామంది విశేషంగా యుఎస్ మిలిటరీ గత 15 రోజుల్లో చాలా పెద్ద థింక్ ట్యాంక్స్కి, మిలిటరీ ఎక్స్పర్ట్స్కి మెసేజ్ పంపారు. మీ అభిప్రాయాలు చెప్పండి, ఇంకా మనం ఏం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఐడియాస్ పోయింది. దాంతోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ కేన్ ఏమన్నాడంటే, అతను లాబీ చేస్తున్నాడు, యుద్ధం మనకొద్దు, ఇంకా నా డ్యూటీ చెప్పటం, ఊరికనే ఈవేళ ఓడిపోయాని చెప్పుకొని తప్పుకోవటం బెటరా, ఒక 3 నెలల తర్వాత 1000 మంది చచ్చిపోయాక $1,000 బిలియన్ ఖర్చు పెట్టాక మంచిదా. సో ఇవాళ తగ్గిపోతాం అని చెప్తున్నా. ట్రంప్ హ్యూమన్ అంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు. బెస్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఉన్న అన్నిటికంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇరాన్ని లొంగేయటం కష్టమైంది, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల. అక్కడ వాళ్ళకి గవర్నమెంట్ ఎవరు లెక్క పెట్టకుండా ఉన్నారు కాబట్టి కుదరట్లేదు. అమెరికా కూడా తప్పు క్యాల్కులేషన్ వేసింది, యుద్ధం ఇలా చేయకుండా ఇంకో రకంగా చేయవలసింది. అన్ని తిరిగి వెనక చూస్తే అన్ని మంచి ఐడియాలు వస్తాయి. ఈవేళ పరిస్థితికి అది ఒక మంచి ఆప్షన్గా ఆలోచిస్తుంది. కావాల్సినవన్నీ ఇద్దాం, ఈవేళ మన ట్రాప్ నుంచి బయటకు వచ్చేద్దాం. హార్మోజ్ ట్రాప్లో పడ్డాం. హార్మోజ్ ట్రాప్ అంటే ఎన్ని నేవీలు, ఎన్ని షిప్స్ ఉన్నదా, ఇరాన్ ఒక చిన్న డ్రోన్ పంపించి ఒక వాడ మీద పేల్చేస్తే అయిపోయింది. మళ్ళీ అంత టెన్షన్, ఎవరు వాళ్ళు రావు. సో ఈజీగా పాస్ చేసేవాడికి చేయవచ్చు. సో అందువల్ల అది ట్రంప్ హ్యూమన్ ఇవాళ వర్స్ట్ ఆప్షన్ కాకుండా బెస్ట్ ఆఫ్ ద వర్స్ట్, చెడ్డలో ఏది మంచిగా ఉంటే అది సెలెక్ట్ చేస్తాం. సార్, ఇప్పుడు యుఎస్లో త్వరలో జరగనున్నటువంటి ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే డిప్లెటెడ్ వెపన్ రిజర్వ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రంప్ స్ట్రాటజీని ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయనుకోవచ్చు అంటారు? ఇంకా చెప్పారు, ఇది నీకు ఆల్రెడీ జూలై వచ్చింది, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 90 రోజులు ఉన్నది. 90 రోజుల టైం అన్నది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్లో పూర్తిగా ఓడిపోకూడదు. మిడ్ టర్మ్ ఎలక్షన్, మధ్యంతరం ఎలక్షన్. ఒకటి, ఆర్థిక వ్యవస్థ పెట్రోల్ ధర $4 గ్యాలన్ అయిపోయింది, చాలా పెద్ద రేట్ అమెరికా. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అక్కడ ధరలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయొద్దు, ఇక్కడే అమ్మాలని కంట్రోల్స్ పెట్టలేరు అమెరికా. సో న్యాచురల్గా అక్కడ ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ ఇంటర్నేషనల్ ప్రైస్ మీద వెళ్తుంది కదా. ఇంటర్నేషనల్ ప్రైస్ ఎంత ఉంటే అంతకు అమ్మాలి. సో ట్రంప్కి అక్కడ ఇంటర్నేషనల్ ప్రైస్ $70 బ్యారెల్ అవుతే అక్కడ ధర పడుతుంది, 60 అవుతే ఇంకా పడుతుంది, 100 అవుతే పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంటుగా దేశంలో అమ్ముకుంటారు, బయట అమ్ముకుంటారు కదా ఆయిల్ మంచి ధరకి, అక్కడ వస్తువులైనా. సో అది పరిస్థితి. సో ట్రంప్కి
ఇవాళ ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం స్టార్ట్ అయితే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 150 రోజుల పైన అయిపోయింది యుద్ధం. 160-70 రోజులు వస్తాయి, పెద్ద యుద్ధం అయిపోయింది అది. సో ఆయన ఈ స్టెప్స్ తీసుకోవటం చాలా అవమానంగా అనిపించవచ్చు, అందరూ క్రిటిసైజ్ చేయొచ్చు. అదే ఆయిల్ ధర పడిపోతే ఆయనకి మళ్ళీ ఊపిరి వస్తాయి. తీసుకుంటున్నాడు, తప్పు లేదు అంటున్నాడు, తప్పు లేదు. అంటే ఇప్పుడు అమెరికా మిలిటరీ బ్లాకేడ్ ఎత్తేయడంతో పాటుగా హెవీ కాంపెన్సేషన్ పే చేయాలని ఇరాన్ పట్టుపడుతూ ఉంది. సో ఈ టఫ్ కండిషన్స్ని అగ్రరాజ్యం ఎలా ఫేస్ చేస్తుందంటారు? ఫస్ట్ ట్రంప్ ఏంటంటే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అన్నీ ఒప్పుకోవచ్చు, తర్వాత ఏమి చేయక్కర్లేదు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. పెద్ద గింపెన్సేషన్ ఇస్తారని లేదు. తర్వాత పక్కన కూడా అరబ్ స్టేట్స్ కూడా ఇంకా వాళ్ళు కూడా తొందరపడుతున్నారు కదా. సౌదీ అరేబియా అతిపెద్ద దేశం, ఎప్పటి నుంచో 1936 నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. 36 నుంచి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ ఎక్స్పోర్ట్ చేసి ఎంతో డబ్బు ఉన్న దేశం, ఆ డబ్బు విలువ లేకుండా పోయింది. ఆ దేశం మీద మా మీద ఎవరు బాంబులు వేయరు అనుకున్న దేశం. సో సౌదీ అరేబియా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదో అలయన్స్ పెట్టుకున్నారు పాకిస్తాన్తో, టర్కీ, అది పెద్ద ఉపయోగపడే అలయన్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా సీరియస్ అలయన్స్ అయితే వాళ్ళు వెళ్ళి ఇరాన్ అటాక్ చేయాలి, హూతీస్ యమన్ నుంచి వచ్చే వాళ్ళని అటాక్ చేయాలి కదా, చేయట్లేదు కదా. ఆ అలయన్స్ సింపుల్గా ఒక దేశం మీద ఫోకస్ అవుతున్నారు. పాకిస్తాన్ సృష్టించిన అలయన్స్ అంటే భారతదేశం మీద అంతే. అంటే భారతదేశాన్ని అటాక్ చేస్తారని కాదు, మనకి థ్రెటన్ చేయడానికి దానికి ఉపయోగం. మిగతా ఏ దేశం అది పట్టించుకోరు, ఇరాన్ పట్టించుకో. ఇంక ఇరాన్ పట్టించుకోకపోతే ఏంటి, సౌదీ అరేబియాకి ఎవరు కావాలి? సో ఇవన్నీ ఉన్నాయి. సో ట్రంప్ అడుగు వెనక్కి తీసుకుంటున్నాడంటే ఆయన ప్రాబ్లం అది. ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు, ఎవడని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎక్స్పర్ట్స్తో మాట్లాడాడు, చాలామంది ఎక్స్పర్ట్స్ మొదలు యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు. సో ఆ ఎక్స్పర్ట్స్కి వెళ్తున్నాడు, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇజ్రాయెల్తో లింక్ అయిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఓకే. అండ్ సార్ ఇప్పుడేమో ఓవైపు ఒమాన్తో యుఎస్ చర్చలు జరుపుతూ ఉంది ఇటువైపు, మరోవైపు చూస్తేనేమో ఆయిల్ ట్యాంకర్స్ పైన మిజైల్ అటాక్స్ జరగడము, అంటే ఇరాన్ ఫాలో అవుతున్నటువంటి డబుల్ గేమ్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా సార్? ఇరాన్ పూర్తిగా ఏమిటంటే అమెరికన్ డిమాండ్ చేస్తుంది, ఓడిపోయారని చెప్పేస్తుంది. తర్వాత ఏంటి, ఒమాన్ దగ్గర నుంచి రూట్ ఉన్నది, అసలు ఇరాన్ సైడ్ వెళ్ళక్కర్లేదు. హోర్మోజ్లో ఇప్పటి నుంచో ఆ రూటే చాలామంది వాడేవారు, కానీ అది వాడటానికి వీలేదు, మా రూట్ వాడాలని ఇరాన్ కండిషన్ పెట్టి. అదేంటంటే లేకపోతే మీ మీద వెళ్ళే షిప్స్ మీద అటాక్ చేస్తాం. అది వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం. ఒమాన్ పక్కన నుంచి వెళ్ళిపోతే రూట్ ఉన్నది, ఇరాన్కి సంబంధం లేదు. ఒమాన్ వాటర్స్ 3 మైళ్ళు దూరం వరకు బయట ఒమాన్ వాటర్స్, టెరిటోరియల్ వాటర్స్ అంటారు. వాటర్స్ అక్కడి నుంచి వెళ్ళటానికి దారి ఉన్నది, లోతు ఉన్నది, నీరు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇరాన్ చెప్పేది ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళకూడదు, మేము చెప్పేది మీద రోడ్డు మీద వెళ్ళాలని. అది సో మరి యుద్ధం వచ్చాక పరిణామాలు ఒక్కసారి ఇలా ఉంటాయి, అలా ఉంటాయి. యుద్ధంలో దిగ్గానే ఏ కండిషన్స్ ఒప్పుకుంటాం, ఏ కండిషన్స్ ఒప్పుకోం, అన్నీ చూడాలి. ఎలాంటి కండిషన్స్ ఏంటి, ఎలాగైనా ముందల ఆయిల్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. హార్మోజ్ నుంచి ఆయిల్ వెళ్ళిపోతే మిగతా అన్ని చూసుకోవచ్చు అని ఒక ఆలోచన ముందర బయటికి రావాలి. యుద్ధం ఆగిందని ఇప్పుడు వరకు రాలేకపోయింది. అవును. ఇప్పటికే సార్ ఇరాన్ ఎయిర్ స్పేస్లో యుఎస్కి సంబంధించినటువంటి MQ-9 అనే డ్రోన్ను IRGC డౌన్ చేయడం ఇదంతా చూస్తూ ఉంటే ముందు ముందు డైరెక్ట్ వార్కి ఇదేమన్నా లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? అంత రిస్క్ ఉంటుందా? చెప్పలేము, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే యుద్ధం ఆఫ్ చేయాలి, ఆయిల్ ధరలు పడాలి, అది మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఇంక ఏది ఎక్కర్లేదు అన్నాడు. న్యూక్లియర్ కూడా మనం మాట్లాడుకుందాం, ఇప్పుడే సంతకం పెట్టక్కర్లేదు అన్నాడు. ఎందుకంటే ఆ టెన్షన్ తగ్గించాలి, లేకపోతే కష్టమైంది. సో అది ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ వచ్చింది. ఎవరైతే యుద్ధం స్టార్ట్ చేశారో సాధారణంగా వాళ్ళే ఓడిపోతారు హిస్టరీలో.
యుద్ధం స్టార్ట్ చేసిన వాళ్ళే సాధారణంగా ఓడిపోతారు. ఇది పెక్యులర్గా అమెరికన్ యుద్ధం లేకుండా ఇవన్నీ సాధించుకున్నారు. యుద్ధం పెట్టి తప్పుడు సలహా మీద అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు తిరిగి అటాక్ చేస్తారు అనుకోలేదు, అటాక్ చేశారు. అనుకోలే అవుతుంది ఇప్పుడు లైఫ్లో ఏంటి, యుద్ధంలో ఏంటి అన్నిటి. సో అలాగే అయింది. సో ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ట్రంప్ ఫిబ్రవరి 28న వార్ ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది అనుకున్నారు, అవ్వలేదు. దాంతోపాటు వాడి ఆర్మీ, వాడి వార్ సెక్రటరీ కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఇంతవరకు వస్తుందని వాడికి తెలియదు, అనుభవం లేదు, ఏం లేదు. ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయలేదంటారు. లేకపోతే వాళ్ళు చెప్తారు ఈ మిసైల్స్ ఎన్ని రోజులు ఉంటాయి, మనం ఎంత స్టాక్ పైల్ పెట్టుకోవాలి, ఎంత ఇంకా అవసరం, ఏం ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేయకుండా దిగిపోయారు. వాళ్ళ పొలాలు చూసి, వాళ్ళు చూసి, వాళ్ళ ప్లేన్లు చూసి అవన్నీ ఉపయోగం లేకుండా పోయినాయి. షిప్స్ కూడా దూరంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక బాంబు అటాక్ చేసి ముంచేస్తే ఒక షిప్ని అపరదిష్ట పెద్ద గొడవ అయిపోతుందని దూరంగా పెట్టుకున్నారు. చాలా దూరంగా పెట్టుకున్నారు షిప్ అమెరికా. అందువల్ల ఈ చేంజెస్ అండ్ వార్ఫేర్ వచ్చినాయి. అనుకోని పరిస్థితులు తేలిని. యుద్ధంలో కూడా ఎప్పుడు ఇలాగ ఉంటుంది. అదర్ సైడ్ ఏం చేస్తాడో మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేరు. సో అమెరికా అంత శక్తి, అంత మేధావి శక్తి, అంత ఎక్స్పీరియన్స్, అన్ని థింక్ ట్యాంక్స్, యూనివర్సిటీస్ అన్నీ ఉన్నది ఫెయిల్ అయిపోయాయి ఈ విషయం. ఎందుకంటే సలహాలు తీసుకోలేదు. సలహాలు తీసుకోకుండా మళ్ళీ ఎవరైనా పెడతారని వెళ్ళిపోయారు. సో రివర్స్ మాత్రం వచ్చింది. సార్, మనం చూసాం పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా వీళ్ళు కుదుర్చుకున్నటువంటి ఈ మక్కా ప్యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎనీ సింగిల్ కంట్రీ పైన అటాక్ మిగతా నేషన్స్ పైన కూడా అది దాడి అని. సో ఇప్పుడు మిగతా నేషన్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతాయి, ఏ రకంగా కౌంటర్ చేయబోతున్నాయంటారు? ఒకటి వాళ్ళు అన్నది నాటో అనే ఆర్గనైజేషన్కి ఇది ఉన్నది. ఆర్టికల్ 5, ఒకళ్ళ మీద అటాక్, అందరి మీద అటాక్. సౌదీ మీద అటాక్, టర్కీ మీద అటాక్, పాకిస్తాన్ మీద అటాక్ అంటే మేము అందరం దెబ్బలాడుతూ ఉంటాం. మరి ఇరాన్ అటాక్ చేస్తుంది కదా, ఇప్పుడు ఏం చేయట్లేదే, అది ఏం చేయట్లేదే. ఎవరు ఇది టర్కీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? టర్కీకి ఏమిటంటే చాలా పెద్ద మిలిటరీ ఇండస్ట్రీ డెవలప్ చేశారు సౌదీ అరేబియాతో కొనిపెట్టడానికి. సౌదీ అరేబియా ఏంటంటే వరి అయిపోతుంది. మనం ఏమైపోతాం, చిన్న సైన్యం ఉన్నది, 2 కోట్ల జనం కూడా లేము. ఇరాన్ మన మీద వచ్చేస్తుంది, నేవీ పంపిస్తుంది, సైనికులు పంపిస్తుంది, దెబ్బలాడే వాళ్ళు లేరు, అది సోల్జర్స్ ఆగేవాళ్ళు లేరు సౌదీ అరేబియా. సో ఏదో పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చి పోరాడతారు అనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. పాకిస్తాన్కి ఇరాన్తో స్నేహం, మంచి స్నేహం ఉన్నది, బోర్డర్ దేశం. వాళ్ళ మీద ఎలా ఆధారపడ్డారంటే అసలు సీక్రెట్ కూడా ఏంటంటే చాలా ట్రైబ్స్ అన్హ్యాపీగా ఉన్నారు ఇప్పుడున్న మొహమ్మద్ బిన్ సుల్తాన్ మీద. ఆయన 5-6 సంవత్సరాల క్రితం పవర్ సీజ్ చేశారు. అక్కడున్న సిస్టమ్కి వ్యతిరేకంగా. అక్కడున్న సిస్టమ్ ఏంటంటే 6-7 ఒరిజినల్ కింగ్ సన్స్ ఉన్నారు. ఓడిపోయాక ఇంకోడు అందరు అయిపోయాక మళ్ళీ ఫస్ట్ ఓడి పెద్ద కొడు. అలాగైతే ఇతనికి లైఫ్లో ఛాన్స్ రాదని పవర్ గ్రాప్ చేశారు. చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా రెబెల్ చేస్తారా లోకల్గా లోపలే, ఆ భయంతో కూడా పాకిస్తాన్ టర్కీతో అగ్రిమెంట్. ఇవాళ ఖతార్ అనే దేశం ఉన్నది, టర్కీ సైనికులు ఉన్నారు ఖతార్లో. ఎవరి మీద? ఇరాన్ మీద కాదే, అక్కడ లోకల్ ఫోర్సెస్ వాళ్ళ మీద అటాక్ చేస్తే, వాళ్ళ మనుషులే వాళ్ళ మీద అటాక్ చేస్తే ఎక్కడ పోతారు. సో ఇవన్నీ ఎలయన్స్ బయట వాళ్ళకి వెళ్తున్నారు కానీ సౌదీ అరేబియా లోపలే ఇన్సెక్యూర్గా ఉన్నారు. పాకిస్తాన్కి ఏంటంటే ఇది ఒక ఇల్లిజిటిమేట్ ఎఫర్ట్. ఆ దేశం పుట్టినప్పటి నుంచి భారతదేశాన్ని ఏదో రకంగా కోనర్ చేయాలని 47 ఆగస్టులో బ్రిటిషే వాళ్ళకి సాయం చేశారు మన మీద కోపం. దాని తర్వాత అమెరికన్స్, దాని తర్వాత చైనీస్, దాని తర్వాత ఆఫ్ఘాన్స్, దాని తర్వాత తాలిబాన్, అందరు మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియా, ఇది 100 దేశాలకు వెళ్తుంది. ఏదో రకంగా బయట సాయం తీసుకొచ్చి చేసుకోవటానికి ఇదంతా ప్లాన్. ఈవేళ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది ఎవరి మీద కాదు, ఏ ఒక్క దేశం మీద ఫోకస్ కాదు, ఇది రక్షణ కోసమే మేము పెట్టుకున్నాం, మిగతా దేశాలు కూడా మమ్మల్ని జాయిన్ అవ్వచ్చు. నేను అనుకున్నా అప్పుడు అలాంటి టైంలో మన ప్రభుత్వమే అప్లై చేయొచ్చు కదా, మేము కూడా జాయిన్ అవుతాం, తప్పేంటి.
మనం జాయిన్ అవ్వటం ఇష్టం లేకపోతే బ్లాక్స్ జాయిన్ అవ్వం కాబట్టి మనం జాయిన్ అవ్వం కాబట్టి ఇంకో దేశాలతో అయినా పంప ఏ శ్రీలంక నేపాల్ జాయిన్ అవుతాం. ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇలాంటిది పాకిస్తాన్ మన మీద కోసం ఈ తాపత్రయం. ఆల్రెడీ పాకిస్తాన్ సోల్జర్స్ సౌదీ అరేబియాలో ఉన్నారు, టర్కిష్ సైనికులు ఖతార్లో. ఇది కొత్త కాదు, ఎలాగ అన్రావెల్ అవుతాయో మనం చూడాలి. అంటే ఇరాన్ దీనేం పెద్ద సీరియస్ ఇష్యూగా కూడా ఏం చూడట్లేదు సార్. వీళ్ళ ఈ ఏదైతే ట్రైలేటరల్ అగ్రిమెంట్ అయిందో దాన్ని ఒక పేపర్ అగ్రిమెంట్ గానే చాలా లైట్ తీసుకుంటా ఉంది. ఇది పర్మనెంట్ ఏమి కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు వాళ్ళకి వీళ్ళెవరో యుద్ధం చేసే శక్తి లేదు. టర్కీ కూడా ఏం చేస్తారు యుద్ధం? టర్కీ కూడా ఏం చేయదు, ఎంతో దూరంలో లేదు ఇరాన్. ఇరాన్ అంటే భయం, ఇరాన్ అంటే జలసి. సౌదీ అరేబియాకి చాలా భయం. పాకిస్తాన్కి ఇది ఎలా వాడుకుందాం, అందరూ మన స్నేహితులే ఎక్సెప్ట్ ఇండియా. ఒకటే విరోధి పాకిస్తాన్, ఇండియా. సో ఇవన్నీ ఎలా వాడుకుందాం, ఏదో కన్ఫ్యూజన్లో బెనిఫిట్ వస్తుంది అని చూస్తున్నారు. కానీ మెయిన్ థింగ్ ఏమిటంటే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా తగ్గిపోయాడు. కానీ అది తప్పు కాదు. చాలామంది ఏదో ఫేస్ పోయింది అంటారు, కానీ అది తప్పు కాదు. సపోజ్ ఆయన యుద్ధం ఆప్ చేస్తే లైఫ్ ఊరికనే పోరాడితే కుదరదు, పోరాడలేదు. నేను ఇందాక చెప్పా, నిర్ణయం కళ్ళు తెరిసి ఇంకా యుద్ధం మీదకి వెళ్తానంటే ఓడిపోయేవాడు ఇంకా ఓడిపోతాడు. ఇప్పుడే ఆప్ చేస్తే ఆ ఓటమి తగ్గిపోతుంది. ఓటమి అంత ఉండదు. ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ ఇంకో ప్రెషర్ తేవచ్చు ఇరాన్ మీద. టైం కావాలి అమెరికన్స్, ఈ 5-6 నెలలు గడిపేయాలి. సో అన్ని ఓవరాల్ పిక్చర్ ఏంటంటే అనుకోని పరిణామాలు వచ్చింది. ఇరాన్ అనుకోని లాభం వచ్చింది ఇరాన్కి. కానీ ఇరాన్ దగ్గర కూడా డబ్బు లేదు. ఊరికనే ఏదో యుద్ధం చేసేయగలదంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు. వాళ్ళు కూడా రిపేర్ చేసుకోవాలి, ఆయిల్ అమ్మాలి, డబ్బులు తెచ్చుకోవాలి. మార్పు వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న ఇరానియన్ ప్రెసిడెంట్ పెస్కియాన్ ఏమన్నాడంటే యుద్ధం పీస్, యుద్ధం మళ్ళీ యుద్ధం, స్థిరత లేకుండా శాంతి లేకుండా ఎన్ని రోజులు చేస్తాం, దేశం దేనికి అని కూడా అన్నారు. లౌడ్గా మాట్లాడారు. వాళ్ళందరికీ పీస్ కావాలని కూడా ఉన్నారు. ఒక సెక్షన్కి లేదు, ఒక సెక్షన్కి రెవల్యూషనరీ గాడ్స్కి ఏంటంటే పీస్ ఉండాలి, మా కంట్రోల్లో ఉండాలి, అంతే. మా కంట్రోల్లో ఉండాలి పూర్తిగా. డెమోక్రసీ లేదు, పాడు లేదు, ఏం లేదు. మా కంట్రోల్లో ఉండాలి, శాంతి ఉపయోగించుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. మార్పు అనేది బ్రహ్మాండమైన మార్పు వచ్చేసింది ఫిబ్రవరి 28 నుంచి. నేను ఎప్పుడు అన్నది ఏంటంటే యుద్ధం భారతదేశానికి చెడ్డది కాదు. భారతదేశానికి కొన్ని బలాలు బయటపడిపోయి ఎవరెక్కడ ఉన్నారో తెలిసింది. కొత్త యుద్ధం స్టైల్ ఏంటో భారతదేశానికి తెలిసింది. యుద్ధం మనం పరిస్థితి మార్చుకోవాలి. పూర్వంలాగా ఏనుగులతోనూ ప్లేనులతో సబ్మెరీన్స్తో యుద్ధం కాదు. ఇది ఎలక్ట్రానిక్ యుద్ధం. ఫాస్ట్ డేటా కావాలి, సూపర్ సోనిక్ డేటా కావాలి. ఆ డేటా ఆర్డర్ ఇస్తారు. మనుషులు లేని అన్మ్యాన్ క్రాఫ్ట్ చేయాలి యుద్ధం. మనుషులు కనపడకూడదు. అలాంటి యుద్ధం వచ్చేసి ఆ యుద్ధం తప్పకుండా భారతదేశం మీద రేపా మాపా అంటలేదు. పాకిస్తాన్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రం 100% చేస్తారు. సార్ ఫైనల్గా న్యూక్లియర్ అగ్రిమెంట్ కనుక ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఇరాన్ పైన కేవలం ఈ ఎకనామిక్ శాంక్షన్స్ ప్రెషర్ తీసుకొచ్చే ట్రంప్ డిజైర్డ్ రిజల్ట్స్ ఏమైనా రాబట్టుకుంటారా? రావచ్చు. పూర్తిగా ఎకనామిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా ఇరాన్ దారిలో పడతాయి. పూర్తిగా సీరియస్గా ఫోకస్ చేసి ఆయిల్ ధరలు మిగతా దేశానికి తక్కువగా వచ్చేటట్టుగా చేయగలిగితే ఇతర సోర్సెస్ ఆ సప్లై, రష్యా మీద మేము ట్యాక్స్ వేస్తాం, ఇలాంటి పనులు చేయకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆయిల్ వచ్చేస్తే ఇరాన్ మీద ప్రెషర్ తేవచ్చు. అదే పెద్ద కష్టం కాదు. అది కూడా ఒక మంచి రూట్, ఒకటి కనపడే దాని రూట్స్. ఎకనామిక్ ప్రెషర్ తీసుకొచ్చి తైవాన్తో అగ్రిమెంట్ రావాలి, అది కావాలి. చైనాతో అగ్రిమెంట్ 1989లో చేసుకున్నాము, వీళ్ళతో ఎంతో చేసుకోకూడదు అని. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.